మీరు ఇచ్చినటువంటి తరుణానికే వందనములు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే. ఎప్పుడు బాధలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు అప్పులే, ఎప్పుడు నిందలే, ఎప్పుడు అదేనా? సంతోషం, దేవుళ్ళో సంతోషంగా ఉండాలి, దేవుళ్ళో నెమ్మది కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు ఏమి చెయ్యినట్లుగా బెక్క మొహం వేసుకొని ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కష్టంలోని నష్టంలోని ఆయన దేవుడే. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన దేవుడే. ఆయన మన యజమానుడై ఉన్నాడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మనల్ని ఆయన వంశములో చేర్చుకుంటకు ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మన యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనము. యజమానుడు అంటున్నాడు, ఇక్కడ యజమానుడు ఏం చెప్తున్నాడో వినండి. నాకిష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంటగా ఉంది. నా డబ్బులు నా ఇష్టం. ఇక్కడ యజమానుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ఇష్టం, ఈ ఇల్లు నాది, ఈ అపార్ట్మెంటు నా ఇష్టమైన వాడిని నేను లోపల రానిస్తా. నాకు కష్టమైతే నువ్వు రాబాకంట. బికాజ్ దిస్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ. ఇది నా ఇల్లు కనుక నా ఇష్టం వచ్చిన వాడిని లోపల రానిస్తా. అది ధర్మమే, అది న్యాయమే. దేవుడు అంటున్నాడు, అక్కడ యజమానుడు అంటున్నాడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసిన వారికి, 9 నుంచి సాయంత్రం దాకా పనిచేసిన వారికి, 6 నుంచి సాయంత్రం 6 దాకా పనిచేసిన వారికి, 9 నుంచి సాయంకాలం 6 దాకా పనిచేసిన వారికి, మధ్యాహ్నం 12 నుంచి సాయంకాలం 6 దాకా పనిచేసిన వారికి, 3 నుంచి సాయంకాలం 6 దాకా పనిచేసిన వారికి, జస్ట్ 1 అవర్ 5 గంటల నుంచి 6 గంటలకు పనిచేసిన వారికి ఒకటే శాలరీ. బికాజ్ అతనిష్టం, అది నాకు ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ఇది నా ఇల్లు, నాకు ఇష్టమైతే నేను లోపలికి రమ్మంట, లేకపోతే రానవసరం లేదు, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మాట్లాడతానంట. పరలోకము మన దేవునిది. ఆయనకి ఇష్టం ఉంటే ఆయన పిలుచుకుంటాడు పరలోకానికి. నిన్ను బలవంతము చేయడు. చాలామంది అనుకుంటున్నారు బలవంతము చేసి మత మార్పిడి కానే కాదు. ఇది మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, నేనే సత్యము, ఆయన వాక్యమే సత్యము. మత్తయి సువార్త, యోహాను సువార్త 17:17 ఆయన వాక్యమే సత్యము. తీనవసల్లా, ఆయన వాక్యమే సత్యము. నేనే మార్గము, పరలోకానికి మార్గము. పరలోకము నాది, భూలోకము నాది, భూలోకములో ఉన్న సమస్తమును నావి. నేను యజమానుడి. నేను ఎవరిని చెప్తే వాళ్ళు పరలోకానికి రావాలి. నేను దొంగని కోరుకున్నాను, పరలోకానికి రారా బాబు అని. సిలువలో ఉన్న 2వ దొంగని కోరుకున్నాను. నా ఇష్టం పొద్దునుంచి సాయం దాకా అక్కడ గంట పని చేసినా సరే నా ఇష్టం. నేను రోజు కూలీ ఇస్తా. బికాజ్ ఐ ఆమ్ ద లా అండ్ లార్డ్, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ, ఐ ఆమ్ దిస్ ఓనర్ ఆఫ్ దిస్ ఫరం. నేను ఈ యొక్క సంస్థకి యజమానుడిని, నేను పరలోకానికి యజమానుడిని. నా ఇష్టానుసారముగా, ఉచిత చిత్తానుసారముగా నా ప్రాణం పెట్టాను. నేనే మనిషి అవతారం ఎత్తి మనుజుడులాగా వచ్చి, ఎందుకంటే నన్ను చూసి ఎవరు బ్రతకలేరు, తండ్రిని చూసి బ్రతకలేరు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు.
ఆ తండ్రిని కనపరిచేవాడే యేసు ప్రభు. యోహాను సువార్త 1:18 వచనము మీరు చూసినట్లుగా అయితే, దేవుడిని చూసి ఎవరు బ్రతకలేరు, చనిపోతారు. కూర్చోండి, తిరక్కండి అటు ఇటు. దేవుడిని చూసి ఎవరు బ్రతకలేరు. మరి ఎవరు దేవుణ్ణి చూస్తారు? దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. దేవుని ఎవరు కనపరుస్తారు? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అయితే యోహాను 1:18 ఎవడు ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు, ఎవడు ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనను బయలుపరచును. ద అండర్స్టాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ మనకు అర్థం కాదా? ఆయన వీ వర్షిప్ హిమ్, ఇట్ ఈజ్ పాసిబుల్. మనం ఆరాధన చేస్తూ ఉంటే మనకు అర్థమవుతాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఐ ఆమ్ ద ల్యాండ్ లార్డ్, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. నా ఇష్టం వచ్చినటువంటి లోపలికి రండి అంట. నా ఇష్టం నాది, పరలోకము నాది. నాకు ఇష్టం ఉన్నటువంటి పరలోకంలో దొంగని రప్పించుకున్నాను, పరలోకంలో వేశ్యల్ని రప్పించుకుంటాను. కారణం, యూదా తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించలేదా? కారణాలు పాస్టర్లు అనేకమైనవి చెప్తారు. దేవుడు ప్రేమామూర్తి, దేవుడు ప్రేమామూర్తి. యూదాను ప్రేమించాడు. వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్పిన హోషేయను ప్రేమించాడు. వేరే వాడి భార్యను తీసుకొచ్చిన దావీదును ప్రేమించాడు. హల్లెలూయా. చాలా కారణాలు చెప్తారు. సంసోను వేసి దగ్గరికి వెళ్ళలేదని కాదు, వెళ్ళాడు. చేశాడని రాసుందా? పాపం చేశాడని రాసుందా? రాయనవసరంలా. హైదరాబాద్లో చర్చిలో సాక్ష్యం ఎప్పుడు చెప్తా ఉంటాడు ఆయన, ఆ దైవజనుడు. ఒక యవనస్తురాలు వచ్చి అడిగింది, అన్నయ్య నేను సేవ చేస్తాను, నేను ఇక్కడ బీటెక్ చదువుతున్నాను, నాతో పాటు బీటెక్ చదివిన వాళ్ళకి నేను వాక్యం చెప్తాను అని అందంట. అమ్మ, నువ్వు స్త్రీలకు మాత్రమే చెప్పు, యవనస్తురాలివి అని అంటే, ఏ పురుషులకు చెప్తే తప్పేంటి అన్నయ్య అందంట. అమ్మ, నువ్వు స్త్రీలకు మాత్రమే చెప్పు అన్నాడు. వినలేదు దైవజనుడు మాట. చివరికి ఏమైంది? ఆ ఎదురుగా అద్దుగన్న కుర్రవాళ్ళకి, 3 కుర్రవాళ్ళకి రోజు వెళ్ళి వాక్యం చెప్పేది. ఒక 6 months 9 months అనుకుంటా జరిగిన తర్వాత ఒకరోజు వచ్చి అన్నయ్య అని ఏడుస్తూ ఉంది. అన్నయ్య అని ఏడుస్తూ ఉంటే, ఏమైందమ్మా, సేవ బాగా సాగుతుందా? అన్నయ్య నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, నేను అక్కడ సేవ చేద్దామని వెళ్ళాను. ఈరోజు ఆ 3 వ్యక్తులకి ఉంపుడు గక్తిని అయ్యాను. చూసారా? పెద్దలు చెప్పినప్పుడు వినాలి. ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళాడంట సంసోను, పడుకున్నాడంట, లేచాడంట, మధ్యరాత్రి లేచాడంట, ఫిలిస్తీన్లు గొడవ చేశారని. ఎంత తప్పు మాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి సేవ చేద్దామని వెళ్ళి ఏం చేసింది? ఉంపుడు గత్తి అయిపోయింది. చెప్పినప్పుడు వినాలి కదా. దేవుడి ప్రేరణ వేరు, ప్లాన్ వేరు. అసలు ఒక పూట భోజనము యెహోవా సెలవియ్యక భోజనము చేయగలవాడెవడు? నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. నువ్వు ఎన్ని అడుగులు వేశావో దేవుడికి తెలుసు. నువ్వు ఎంత కన్నీరు కార్చావో నా బుడ్డిలో పట్టాను. దేవుడి దగ్గర నువ్వు వ్యర్థమైన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. సమస్తమును ఆయనకి తెలుసు. 2 సాక్షులను పెట్టాడు. యెషయా 1:2 చెప్తాడు, నువ్వు ప్రపంచంలో ఏదైనా దేశం పారిపోయి పాపం చేసి వచ్చావా? 2 వ్యక్తులను వదిలేశాడు. ప్రపంచంలో 4 ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటారు.
నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎంత రహస్యంగా చేసినా నలుగురు వ్యక్తులు నిన్ను చూస్తూ ఉంటారు. ఆ నలుగురు వ్యక్తుల్లో 2 వ్యక్తులు మనం చూస్తూ ఉంటాము. యెషయా 1:2 ఆకాశమా నా మాట ఆలకించు, భూమి చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి పెద్ద చేసి తిని. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, భూమి చెవియొగ్గుము. నువ్వు ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళిపోయి పాపం చేసిరా, ఆకాశము నీకు సాక్ష్యంగా ఉంటుంది. దేవుడికి చెప్పేద్ది, ప్రభువా వీడు ఈ పాపం చేశాడని ఆకాశము సాక్ష్యం చెప్పేస్తుంది, భూమి సాక్ష్యము చెప్పుద్ది. ఇంకా 3వ వారు దేవుడు చూస్తాడు, 4వ వాడు సాతాను చూస్తాడు. ఈజ్ అక్యూజింగ్ అదర్స్, నీ బిడ్డలు ఇలా చేశారు, నీ బిడ్డలు అలా చేశారు అని దేవుడికి నేరారోపణ చేయుట కొరకు వాడికి అధికారము ఇవ్వబడింది. దేవుడు చూస్తాడు, సాతాను చూస్తాడు, ఆకాశము చూస్తుంది, భూమి చూస్తుంది. కనుక మనం ఏది చేసినా దేవుడికి లెక్క అప్పచెప్పాలి. అతను అక్కడికి వెళ్ళటమే తప్పు. ఆ దైవజనుడు చెప్పాడు, వద్దు నువ్వు వెళ్ళొద్దు, దైవజనుడు చెప్పాడు, కానీ వెళ్ళింది ఉంపుడి గట్టిగా మారిపోయింది. డెలీలా దగ్గరికి వెళ్ళాడు, అంతకుముందు ఒక అమ్మాయితో పాపం చేశాడు, వదిలేశాడు. సంసోను పాపం చేశాడు, అయితే ఆయనకి ఎక్స్ట్రా గ్రేస్ ఉంది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అంటే పాపం చేసి దేవుని క్షమించమని అడగటం, పాపం చేసి దేవుని క్షమించమని అడగటం దేవుడు లైసెన్స్ ఇస్తున్నాడా? కాదు, అట్లా అనరాదు. పౌలు అంటాడు, అట్లా అనరాదు. అది లైసెన్స్ కాదు, అది వాత వేయబడిన మనస్తత్వము. కుక్క కక్కింది తినటానికి తిరిగినట్లుగా అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళకూడదు నా కుమారుడా. వేసే లోతైన గొయ్య, దాని జోలి వెళ్ళబాకు. అయితే అతడు ఏడుస్తాడు, ఎందుకంటే దేవుడి చిత్తం ప్రకారమే అతను పుట్టాడు, నాజీరు చేయబడిన వాడు. అతను జుట్టు మీద, తల మీద అంత జుట్టు, మరి ఆ మంగళ కత్తి పడకూడదు. మంగళ కత్తి పడి జుట్టు కట్ చేశారా అయిపోయినట్టే. క్షౌరం చేశారా పవర్ పోద్ది, దేవుడి శక్తి పోద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. నాజీరు ఇప్పుడు కుర్రాళ్ళు కూడా చాలామంది జుట్టు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమా వాళ్ళని చూసి వీళ్ళు జుట్టు ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు. నేను అడిగాను, ఎందుకురా ఇంత జుట్టు ఎందుకు నీకు అవసరమా అని అడిగాను ఓ పాస్టర్ గారు కొడుకునే. ఆయన అంటాడు, పాస్టర్ ఏమండి తప్పే ఉందండి, అందరూ కుర్రాళ్ళు పెంచుతున్నారు కదా అన్నాడు. ఈ పాస్టరే చెప్తున్నాడు. ఎంత అన్యాయం అండి. యేసు ప్రభు పెంచుకోలేదా అని నన్ను క్వశ్చన్ చేశాడు. యేసు ప్రభు నాజీరు చేయబడినవాడు, అందుకే ఆయన కత్తిని వేయించుకోవాలా. నాజీరు చేయబడినవాడు. యూదులకు ఒక ఆచారం ఉంది, 3 కత్తిర్లు వేయించుకున్నాడు పౌలు. మనం అటు వెళ్ళట్లా. యజమానుడు, నీ యజమానుడు యేసు ప్రభు. నీ యజమానుడు ఎవరు అంటే మన సృష్టికర్త. నీ యజమానుడు ఎవరు అంటే కంఫర్ట్. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, నువ్వు వ్యాధంలో ఉన్నప్పుడు, నువ్వు గంట పని చేసినా నీకు డబ్బు ఇచ్చే దేవుడు. అంటే నేను గంటే పని చేస్తానండి, నేను చెడిపోనండి. మా నాన్నగారేమో పెద్దలకి మాత్రము, వృద్ధులకు మాత్రము సేవ చేస్తాడు, మా కొడుకు యవనస్తులకి సేవ చేస్తాడు, మా 3వ కొడుకు ఓన్లీ కొజ్జా వాళ్ళకి, వ్యభిచారులకే సేవ చేస్తాడు. వ్యభిచారానికి సేవ చేసేవాడు వాడు వ్యభిచారి అయిపోయాడు కొన్ని నెలలకి. దేవుడు నీకు చెప్పింది చేయి. దేవుడు నీకు చెప్పింది చేయి. దేవుడు నీకు సేవ చేయమని చెప్పాడా? బిల్లీ గ్రామ్ గారు అన్నాడు, ప్రపంచం మొత్తం చుట్టేసి 100 కోట్ల మందికి, ఏమండి 800 కోట్ల మంది జనం ఉన్నారు ఇప్పుడు, ఆల్మోస్ట్ 840 కోట్ల మంది ఉన్నారు వరల్డ్ మొత్తంలో. 100 కోట్ల జనానికి సువార్త ప్రకటించిన ఆయన్ని, ఏమండి మీరు ప్రపంచం అంతా తిరుగుతారు, మీరు చర్చి ఎందుకు కట్టరంటే, దేవుడు నాతో చర్చి కట్టమని చెప్పలేదు అన్నాడు.
దేవుడు చెప్తేనే నువ్వు కానాని బయలుదేరి, నువ్వు తండ్రి ఇంటిని, నీ తల్లి, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించు పాలు తేనెలు ప్రవహించు కానానికి బయలుదేరు. అబ్రాముని దేవుడు పిలిచినప్పుడు తన తండ్రిని పిలుచుకు వెళ్ళాడు, వెనక్కి తీసుకెళ్ళాడు, హారాన్లో చచ్చిపోయాడు. లోతు అతను భార్యని, అతని ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్ళాడు. లోతు వెనక్కి తిరిగింది, వెనక్కి తిరగకూడదు అంతే. రక్షించబడిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారేమో అని చూసింది, తప్పుడు బోధలు చేయకూడదు. వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు అంతే దేవుడు. తిరిగి చూసింది అవుటు. హల్లెలూయా. వేసే దగ్గరికి వెళ్తే అంతే. వాళ్ళకి బాగు చేద్దాం అనుకోవడం తప్పు. ఏమండి, యెహోషువ పంపించాడుగా వేగుల వారిని, మరి మామూలుగా ఉంటే రాజబొట్లు పట్టుకుంటారు కదా, అందుకనే వేసే దగ్గరికి వెళ్తుంటారు వస్తుంటారు కదా, ఎవరు పట్టించుకోరు కదా, అందుకనే మేము వేగుల వారు వాళ్ళ ఇంట్లో దాక్కున్నారు. కాదు, ఆవిడ హృదయము మంచిది, ఆవిడ చారదీసింది, ఆవిడ దాచిపెట్టింది మర్చిపోయినా. అందుకే ఆవిడ గుర్తుగా బైబిల్లోనే, ఇదివరకు మా చిన్నతనంలో ఇది ఎర్రగా ఉండేది, ఇప్పుడు బ్లూగా ఉంటుంది. ఆవిడకే గుర్తు తామారా, రాహాబు. రాహాబు, రాహాబు వేశ్యకు గుర్తు. హల్లెలూయా. 5 స్త్రీలు ఉన్నారు: తామారు, రాహాబు, బెర్షెబా, రూతు, మరియమ్మ. యేసు ప్రభు వంశావళిలో తను చేర్చుకున్నాడు ఇలాంటి వాళ్ళని. వీళ్ళ క్యారెక్టర్స్ ఎవరి కూడా, ఒక మరియమ్మ తప్పించి ఎవరి కూడా కరెక్ట్గా లేవు. కానీ పరిశుద్ధులు దేవుని దృష్టిలో, బికాజ్ ఐఎమ్ ద ల్యాండ్ లార్డ్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ, నేను ఈ పరలోకానికి దేవుడను, ఈ సర్వ సృష్టికి దేవుడను, ఆకాశమును భూమిని సృజించిన దేవుడను, సర్వ సృష్టి గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నా ఉచిత చిత్తానుసారము దొంగని పరలోకాన్ని తీసుకెళ్తా, వేసిన పరలోకాన్ని తీసుకెళ్తా. అయితే వేడుకోవాలి, బికాజ్ ఆయన ఈ సర్వ సృష్టిని సృజించి పరలోకం నుంచి తొంగి చూస్తా ఉన్నాడు భూలోకం వైపు. మానవులు ఏం చేస్తున్నారంటే దేవుడిని వదిలేసి దేవుడు సృష్టించిన సృష్టిని ప్రార్థన చేస్తూ ఉన్నారు, పూజ చేస్తూ ఉన్నారు. దేవుడు ఇవంతా సృష్టిస్తే ఆయన్ని వదిలేశారు. చర్చికి వెళ్తారు, దేవుడిని వదిలేస్తారు, పాస్టర్ని పోగుతూ ఉంటారు. పాస్టర్ని దేవుడిని చేసేసారు చర్చెస్లో. అందుకే పాస్టర్లకి అహం వచ్చేసింది చాలామందికి, అందరూ కాదండి. పాస్టర్ గారిని గౌరవించాలి, దేవుణ్ణి పూజించాలి, ప్రార్థించాలి, పాస్టర్ గారిని గౌరవించాలి. అందుకే యేసన్న గారు ఎప్పుడు అనేవాడు, ఏ సయ్యని వెంబడించండి, యేసన్నని గౌరవించండి. హల్లెలూయా. ఎక్కడ అంటున్నాడు? 15 చదవండి, మత్తయి సువార్త 20:15. మత్తయి సువార్త 20 నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? చదవండి. నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. నీకు కడుపు మంటగా, ఎందుకంటే పొద్దున్న 6 గంటలకి తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పిలుచుకున్న వారికి ఒక ఒప్పందం చేసుకున్నాడు. నీకు ఇంత ఇస్తాను అబ్బాయి సాయంత్రంలో పని చేయడానికి, ఎంత కావాలంటే ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ ఒడంబడిక ప్రకారం ఇచ్చేశాడు. కానీ ఈయనేం చేశాడు? సాయంకాలం మేనేజర్ని పిలిచాడు. మేనేజర్ని పిలిచి సాయంకాలం 1 అవర్, సాయంకాలం 3 గంటలు పనిచేసిన వాడికి వాళ్ళకి రోజు కూలి ఇప్పించాడు. వీళ్ళకి ఎంతైతే చెప్పాడో అంత ఇచ్చాడు. అయితే మనకు ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాడు ఇతను, ఇవాళ సేమే ఇచ్చాడు. చాలామంది దైవజనులు అదే అనుకుంటారు, వీడు పార్షియల్గా జాబ్ చేస్తా ఉన్నారు, వీళ్ళు వృత్తి చేసుకుంటూ వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు, ఈ సేవ కరెక్ట్ కాదు, నన్నే అన్నారు. అలాగా కానే కాదు, నువ్వు ఎన్ని గంటలు పనిచేసావు అన్నది కాదు,
హృదయపూర్వకంగా చేసావా లేదా? పరిశుద్ధంగా చేసావా లేదా? 10,000 మంది సంఘం అయిందా లేదా చూడ్డు దేవుడు. దేవుడి దగ్గర ఉన్నది 70 మందే. ఇద్దరిని పంపించేశాడు, 12 మందే. బెరియా సంఘస్థులు వాక్యమును చూసుకున్నారంట. అపోస్తులు చెప్పే బోధ దాంట్లో ఉన్నవి, ధర్మశాస్త్రంలో ఉన్నవి చూసుకున్నారంట, సరిపోల్చుకున్నారంట. ఉన్న కొద్ది మంది భూమి అంతా కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి నా శిష్యులుగా చేయండి అని చెప్పాడు. మీరు మా చర్చికి వెళ్ళి ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళావేంటి, ఇంకో మీటింగ్కి వెళ్ళావేంటి? దుర్బోధ, ఇది దయ్యం బోధ. యేసుప్రభు ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. అయితే నువ్వు తర్ఫీదు పొంది ఆ చర్చిలో నువ్వు బలం పొంది నువ్వు అభిషిక్తుడు అయ్యి నువ్వు ప్రవక్తగా మారే అంతవరకు ఆ సంఘములో బలపడు. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళబాకు. అందుకే అంటాడు, మీరు పరిశుద్ధాత్మ వచ్చి మీరు గౌనుల వద్దే ఉండండి. పరిశుద్ధాత్మ పొందుకున్నాక వాళ్ళందరూ బయటికి వెళ్తారు. ఉన్న 10 మంది అవనాయి, 50 మంది అవనాయి. యేసుప్రభు దగ్గర 12 మంది ఉన్నారు. యేసుప్రభు 70 మంది ఉంటే ఇద్దరిని పంపించేశాడు. వాళ్ళు నీ దగ్గర ఉన్న 50 మందిని 50 మంది ప్రవక్తలుగా చేసి వదిలిపెట్టావు. వాళ్ళు ఇచ్చే డబ్బు, వాళ్ళు ఇచ్చే కానుకలు, వాళ్ళతో పొగిడించుకోవటము అవి వద్దు. వాళ్ళు వెళ్ళి అనేక ఆత్మలు సంపాదిస్తారు. దాంట్లో నీకు కూడా వాటా ఉంటుంది. నీకు కూడా ఎందుకంటే వాటా అంటే డబ్బుల్లో కాదండి. ఎల్ఐసిలో ఫస్ట్ 35% ఇస్తారు ఆ ఏజెంట్కి కమిషను. తర్వాత తగ్గిపోద్ది, తర్వాత ఇంకా తగ్గిపోద్ది పర్సంటేజీ కమిషను. అట్లాగా మనం మొట్టమొదటి సంపాదించిన ఆత్మలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి వేరే చోట ఆత్మలు సంపాదిస్తారు. కానీ మనకు కూడా పర్సంటేజ్ ఉంటుంది దాంట్లో, తక్కువ ఉన్నా సరే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నేను యజమానుడేను, నా ఇష్టం. నేను రెండో దొంగని పరలోకాన్ని పిలుచుకున్నా, దరిద్రుడైన లాజరసుని పరలోకాన్ని పిలుచుకున్నా, నా ఇష్టం. వ్యభిచారి అయినా ఆవిడను పెళ్లి చేసుకొని ప్రవక్తతో చెప్తా, నా ఇష్టం. కానీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. హృదయాన్ని చూస్తాడు, పై వేషము చూడడు. పైకి భక్తి గలవారమని దాని శక్తిని ఎరుగున వారుగా ఉన్నామేమో. మనుషులు పై వేషము, పై బంగారము, పై కులము, పై ఆస్తులు, పై బంగారము, పై ఆస్తులు, పై అధికారము, పైనుండే అందము, ఇవి చూస్తారు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. వాక్యము లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఆయన యజమానుడై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు, ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. నిన్ను పిలుస్తాడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించులారా నా యొద్దకు రండి, నా కాడి సులువైనదే. ప్రభు దగ్గరికి వస్తే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. ఎస్, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధమైన స్థలములలో నివాసం ఉంటాను. అయితే పాపిని పరిశుద్ధంగా మారుస్తా. 35, 32 మార్కులు వచ్చినట్టు పాస్ చేసి 90 మార్కులు వచ్చినట్లు చేస్తా. లోకములో పాడైపోయిన వారిని, చెడిపోయిన వారిని, జబ్బు కలిగిన వారిని, అనాథలను, త్రోసివేసిన వారిని నేను ఆదుకుంటా. ప్రభా, ప్రపంచంలో అసలు పేదరికం లేకుండా చేసేయచ్చు కదా, బీదవారు లేకుండా చేయొచ్చు కదా అని అడిగాను ఒకరోజు. అప్పుడు అన్నాడు ప్రభు, బీదవారిని ధనవంతులను పుట్టించువాడు యెహోవా. హల్లెలూయా. అంటే దేవుడికి తెలుసు, దేవుడికి అన్నీ తెలుసు. మనమే పాటివారం.
రెప్పపాటులో మన ప్రాణం పోద్ది. గాలి బుడగ లాంటి జీవితము మానవ జీవితము. ఎగిరెగిరి పడతా ఉంటాం. మనకి ఏమి తెలీదు, చేత కాదు. దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఆయన మన యజమానుడై ఉన్నాడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన ఆదరణకర్త అయి ఉన్నాడు. కష్ట సమయాల్లో ఏమి చేయాలో చెప్తాడు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తి ఆ చుట్టం దగ్గరికి, ఈ చుట్టం దగ్గరికి, ఆ స్నేహితుడి దగ్గరికి, ఈ స్నేహితుడి దగ్గరికి, ఆ పాస్టర్ దగ్గరికి, ఈ పాస్టర్ దగ్గరికి, ఆడికి ఈడికి ఫోన్లు చేసి చేయనవసరంలా. మోకరించి ప్రార్థన చేయి, ఏడు, కన్నీరు ఖర్చు. ప్రభువా, దేవా, నా కష్టం ఎలా ఉంది అని అడగండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడు పరిష్కారం చూపిస్తాడు. యేసుప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ అనుభవం ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు మళ్ళా అవిశ్వాసులు అయిపోతూ ఉంటారు. ఇప్పటికి 48 సంవత్సరాల నుంచి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి కష్టము నుంచి, ప్రతి జబ్బు నుంచి. 2 కళ్ళు ఆపరేషన్ చేశారు, గ్లూకోమా. దేవుడు కళ్ళు మళ్ళా తిరిగి ఇచ్చాడు. హార్ట్ అటాక్ వచ్చింది, మరలా ఇచ్చాడు. తిరిగి బాగు చేయగలడు. మనం ఎలా ఆలోచన చేస్తామో, అదిగో వాడికి 3 జిల్లాలకు అధికారిగా చేశావు, నన్ను గుమస్తాగా చేశావు, ఇది నీకు న్యాయమేనా? నువ్వు యజమానుడివేనా అంటే, ఎస్ ఐ యామ్ ది ల్యాండ్ లార్డ్, నేనే ఓనర్ని, నేనే సృష్టికర్తని, నా ఇష్టం. నేను వాడిని 3 జిల్లాలకు అధికారిగా చేశా, నిన్ను గుమస్తాగా చేశా, నువ్వు గుమస్తాగా పనిచేయి. వాడిని ఓనర్గా చేశా, వాడిని రాజకీయ నాయకుడిగా సీఎంని చేశా, నిన్ను గుమస్తాగానే చేశాను, నువ్వు ప్యూర్గానే చేశావు, దేవుడు చేశాడు. అలా ఉండు. నువ్వు ఎదుటితో కంపేర్ చేసుకోకు. అదే చెప్తాడు కుమ్మరి వారి స్టోరీలో దేవుడు. యజమానుడు మన కుమ్మరి, మన కుమ్మరి దయారసము కలిగిన దేవుడు. ఈ మట్టి అంటుంది యజమానుడితో, అంటే కుమ్మరితో, అంటే సృష్టికర్తతో. వాడినేమో పెద్ద బాణగా చేశావు, వీడిని పెద్ద కూజాగా చేశావు, నన్ను చిన్న పిడతగా చేశావు, ఇది నీకు న్యాయమేనా అని ఈ మట్టి కుమ్మరివాడిని అడుగుతా ఉంది. దేవుడు అంటున్నాడు, కుమ్మరివాడు అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు, ఎస్ నాకు ఇష్టమా, నాకు ఇష్టమైంది, నేను వాడిని బాణగా చేస్తా, వీడిని కూజాగా చేస్తా, నిన్ను పిడతగానే చేస్తా. అయితే ఈ మట్టి యజమానుడిని, కుమ్మరివాడిని అడిగే హక్కు లేనే లేదు. ఇప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా ఒడంబడిక చేసుకున్న వాడికి అడిగే హక్కు లేనే లేదు. ఇప్పుడు చదవండి మొట్టమొదట 20వ అధ్యాయం మొట్టమొదటి నుంచి. మత్తయి సువార్త 20వ అధ్యాయం మొట్టమొదట. ఏలయనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు కూలీ పెట్టుకుంటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోని వారిని పంపెను. పొద్దున్నే పంపించాడు. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరకు నిలిచి నిన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోని వెళ్ళిడి, ఏమి న్యాయమో అది మికిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగునే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరిని పిలిచి ఉండగా మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరు ఎందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొని లేదండ్రి. అందుకతడు, మీరు నా ద్రాక్ష తోటలోని వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదటి వచ్చిన వారందరికీ వారి కూలి ఇమ్మని చెప్పారు. అంటే మొదటి వారు కడపటి వారు మొదటి వారు అంటే పొద్దున సాయంత్రం పనిచేసినోడు కాదు, సాయంకాలం గంట పనిచేసినోడు, 3 గంటలు పనిచేసి వెనకొచ్చినోడికి ముందు డబ్బులు ఇస్తున్నాడు. ఎప్పటి నుంచో నమ్ముకున్న వారు చివరిలో అవిశ్వాసులు అయిపోయి డబ్బు గిబ్బు బాగా సంపాదించి ఆస్తులు అంతస్తులు సంపాదించి అవిశ్వాసులు భ్రష్టులు అయిపోతూ ఉన్నారు.
పనివారిని పిలిచి ఆ. చివర వచ్చిన వారు మొదలుకొని ఆ. మొదట వచ్చిన వారి వరకు వారి కూలి ఇమ్మని చెప్పాను. ఆ. దాదాపు 5 గంటలు కూలి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. ఆ. మొదటి వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకొనిరి గాని ఆ. వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికాను. ఆ. వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కున్నారు, గొనుక్కున్నారు యజమాని మీద. అందుకతడు మేము మట్టే, అది మట్టే, మట్టి సనుక్కుంటుంది, నేను మట్టే, అది మట్టే, ఆ మా మట్టిలోనే ఇదే మట్టిలో నుంచి బాణం చేసావు వాడిని, ఈయన్ని కూజం చేసావు, నన్నేమో పిడతం చేసావు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము కష్టపడి పని చేస్తే మాకు ఒకటే కూలి, సాయంకాలం గంట పని చేసి 3 గంటలు పని చేసిన వాడికి ఒకటే కూలి. ఇది ఎక్కడ న్యాయం? ఎస్, నీ కడుపు మంటగా ఉందా? నేను యజమానుడను, మన సృష్టికర్త అయిన దేవుడు యజమానుడు. అది వ్యభిచారే, అది అది అలా చేసింది, ఇది ఇలా చేసింది, దాన్ని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు. వాడు దరిద్రుడు, వాడు దొంగ. ఎస్, నేను దేవుడను, నేను యజమానుడను, నేను సర్వ సృష్టికర్తను, నాకు ఇష్టమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభులు వారిని చంపలేదు. దేవుడే తన ఉచిత చిత్తానుసారముగా తన ప్రాణము పెట్టాడు. దేవుడే అన్నాను, ఎందుకంటే సృష్టికర్తే సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. తండ్రి అయిన దేవుడు తనే మనిషి అవతారంలో లోకానికి వచ్చాడు, నరవతారంలో. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును. మన యజమానుడు, మన సృష్టికర్త, మన ఆదరణకర్త, మన రక్షణకర్త ఆయన. ఆయన ఇష్టానుసారంగా చేస్తాడు. మనం ఒబే అవ్వాల్సిందే, మనం తగ్గించుకొని ఉండాల్సిందే, మన తండ్రి చెప్పింది వినాల్సిందే. అప్పుడు నీ జీవితము, నా జీవితము, మనందరి జీవితము, సర్వసృష్టి బాగుంటుంది, సార్వత్రిక సంఘం బాగుంటుంది. యజమానుడు మాట వినాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. తన చేతులందు రుధిరంబుదారల్ స్రవించని కోసమే. తన చేతులందు రుధిరంబుదారల్ స్రవించని కోసమే. యోచించినావా ఏ రీతిగానే నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు ఓ సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకు ఓ సోదరి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ప్రభువా, నేను యజమానుడని సెలవిస్తా ఉన్నాడు, నేను ఆదరణకర్తనని సెలవిస్తా ఉన్నాడు, నేను కుమ్మరివాడిని సెలవిస్తూ ఉన్నారు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నన్ను అంటుకట్టుకుంటేనే మీరు ఫలిస్తారు. వితౌట్ మీ యూ కాంట్ డూ ఎనీథింగ్. మీరు ఫలించాలంటే
నేను లేకుండా మీరు ఫలించలేరని సెలవిస్తూ ఉన్నారు. ప్రభువా మీకు వందనములు నాయన. మీ మాటకి మేము యజమానుడు అయిన మీ కొరకు మేము ఒబే అయినట్లుగా నాయన మా జీవితాలని సిద్ధపరచండి, బలపరచండి, స్థిరపరచండి. మా జీవితాలు మీకు సమర్పణ ప్రభువా. మా సమర్పణ స్థాయిని పెంచండి, మా విశ్వాస స్థాయిని పెంచండి, మా కుటుంబాన్ని దీవించండి ప్రభువా. మేళ్ళతో నింపండి ప్రభువా. సహాయం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం దయచేయండి, ప్రతి జబ్బుకి స్వస్థత దయచేయండి. ప్రతి ఒక్కరూ హృదయంలో హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మీరు మేళ్ళతో నింపమని మీ పాదాలు పట్టుకుంటూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.